Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andro9 హాస్పిటల్స్ బేగంపేట్ హైదరాబాద్. ఈరోజు మనం అసలు శీఘ్రస్ఖలనం అంటే ఏంటి, అసలు శీఘ్రస్ఖలనం అని దేని కింద కన్సిడర్ చేస్తాము, ఆ టైం లైన్ ఏంటి, దానికి ఉన్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటి, దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా శీఘ్రస్ఖలనం అంటే 1 నుంచి 3 నిమిషాల లోపట్లనే స్ఖలనం జరిగిపోతే, అంటే ఇంద్రియం బయటకు వచ్చేస్తే దాన్ని శీఘ్రస్ఖలనం అంటాం. ఈ శీఘ్రస్ఖలనం అనేది చాలా కామన్గా చూస్తుంటాం యంగ్స్టర్స్ నుంచి ఓల్డ్ వరకు. యంగ్స్టర్స్లో ఎక్కువ శాతం ఎగ్జైట్మెంట్ వల్ల జరిగిపోతుంది. అదే ఓల్డ్ పీపుల్లో అయితే ఎరెక్షన్ డిస్ఫంక్షన్తో శీఘ్రస్ఖలనం జరుగుతుంటుంది, కాంబినేషన్ జరుగుతుంటుంది. సో ఈ శీఘ్రస్ఖలనం గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేదండి. ఎప్పుడైనా మీకు టైమింగ్ అనేది రాకుంటే మాత్రం ఫస్ట్ మనం అసెస్ చేసుకోవాల్సింది ఏంటంటే అంగస్తమన సమస్య ఏమైనా ఉందా చూసుకోవాలి. అంగస్తమనం లేదు, నార్మల్గానే ఉంది. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. శీఘ్రస్ఖలనాన్ని అంగస్తమనతో వాళ్ళు ఆలోచిస్తుంటారు అని మెడికల్ షాప్కి పోయి, సార్ నాకు ఇట్లా అంగం గట్టి పడట్లేదు అనేసరికి వాళ్ళు ఏదో ట్యాబ్లెట్ ఇస్తారు, ఈ వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ ఇస్తుంటారు. సో ఈ శీఘ్రస్ఖలన సమస్యకి ఈ వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ పనిచేయవండి. ఎందుకంటే మీకున్న సమస్య శీఘ్రస్ఖలనం, అది అంగస్తమానికి ఇచ్చే మందు కాబట్టి అది అంగస్తమానం ఉంటే దానికి కవర్ అయిపోతుంది, కానీ శీఘ్రస్ఖలనానికి పనిచేయదు. సో శీఘ్రస్ఖలనానికి ఉన్న అత్యాధునిక మెడిసిన్స్ మనం చూసుకుంటే దీన్ని SSRIs అంటారు, సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్ అని అంటారు సెలెక్టివ్గా. సో కామనెస్ట్గా మనం తీసుకున్నట్టయితే పెరాక్సిటిన్ అంటాం, డెబాక్సిటిన్ అంటాం. ఈ డ్రగ్స్ రెండు చాలా కామన్గా వాడుతుంటాం. సో పెరాక్సిటిన్ అన్నా వాడచ్చు, డెబాక్సిటిన్ ఏదైనా వాడచ్చు. దీనివల్ల మీకు ఎటువంటి నష్టం లేదు. సో కొందరికి చాలా కామన్గా చెప్పేది ఏంటంటే ఈ డ్రగ్స్ తీసుకున్న తర్వాత కొద్దిగా కళ్ళు ఎర్రగా అవ్వడం. సో ఇట్లాంటివన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అండి. దానివల్ల పెద్దగా మనకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏం లేవు. సో ఈ SSRIs ట్యాబ్లెట్స్ అంటే పెరాక్సిటిన్ కానీ డెబాక్సిటిన్ కానీ ట్యాబ్లెట్స్ ఒక 3 months వరకు వాడితే మంచి, ఏదైతే శీఘ్రస్ఖలన సమస్య ఉందో అది కూడా మంచి ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో జనరల్లీ మన దగ్గర ఎట్లా అంటే మన Andro9 హాస్పిటల్స్ ఎట్లా చేస్తామంటే ప్రతి పేషెంట్ని ఫస్ట్ అనలైజ్ చేస్తాము. ఫస్ట్ వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ SSRI స్టార్ట్ చేస్తే బెటర్, పెరాక్సిటిన్ బెటరా, డెబాక్సిటిన్ బెటరా, లేకపోతే కాంబినేషన్లో బెటరా, లేకపోతే ఇంకా అడ్వాన్స్ మెడికేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒక 5 to 6 కాంబినేషన్స్ ఉంటాయి. సో శీఘ్రస్ఖలనం 2 రకాల ఇష్యూస్ వల్ల వస్తాయి. ఒకటి లోకల్ సెన్సిటివిటీ, అంటే అంగం పైన ఉన్న చర్మంలో ఉన్న సెన్సిటివిటీ వల్ల కావచ్చు, అంగం నుంచి చర్మానికి కనెక్ట్ చేసేది ఫ్రెన్యులం, ఆ ఫ్రెన్యులర్ సెన్సిటివిటీ వల్ల ఈ సమస్య రావచ్చు. సో ఫస్ట్ మంత్ మనం ఏం చేస్తామంటే ఈ కాంబినేషన్ అంటే పెరాక్సిటిన్ డెబాక్సిటిన్ కాంబినేషన్తో స్టార్ట్ చేస్తాము. సో దాంట్లో కూడా ఇంప్రూవ్ కాకపోతే సెకండ్ మంత్లో లోకల్ అనెస్థెటిక్స్ అంటే స్ప్రేస్ కానీ ఆయింట్మెంట్స్ కానీ అలాంటివి ఇచ్చి చూస్తాం. సో మనకు క్లారిటీ వస్తుంది, అంటే ఇది బ్రెయిన్ నుంచి ఉన్న సెన్సిటివిటీయా లేకపోతే అంగం దగ్గర ఉన్న సెన్సిటివిటీయా. సో బ్రెయిన్ దగ్గర ఉన్న సెన్సిటివిటీ అయితే మనం ఈ ట్యాబ్లెట్స్ వాడితే సెటిల్ అయిపోతుంది. అదే అంగం దగ్గర సెన్సిటివిటీ స్ప్రేస్ వాడితే సెట్ అయిపోతుంది. కొన్ని క్రానిక్ కేసెస్లో ఈ 2 ట్యాబ్లెట్స్లో కూడా కొంతమంది రెస్పాన్స్ అవ్వరు. అట్లాంటి వాళ్ళకి ఇంకా అడ్వాన్స్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, సెట్రలిన్ అని, బుప్రోపియోన్ అని. ఇట్లా మనం డ్రగ్స్ స్టెప్అప్ చేసుకుంటూనే పోతుంటే ఏదో ఒక పాయింట్లో మనకి పేషెంట్కి ఆ కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది. సో ఇవి మెడికల్ మేనేజ్మెంట్. కొన్ని వర్స్ట్ కేస్ సినారియోస్ అంటాం, అంటే ఎన్ని ట్యాబ్లెట్స్ వాడినా స్ఖలనం ఆగట్లేదు, చాలా ఫాస్ట్, అంటే వితిన్ 1 to 2 strokesలో అయిపోతుంది అనుకున్న వాళ్ళకి సర్జికల్ ఆప్షన్స్ ఇస్తాము. అంటే ఒకవేళ లోకల్ సెన్సిటివిటీ వల్ల ఇష్యూ అయితే దాన్ని డార్సల్ నర్వ్ అబ్లేషన్ సర్జరీ అంటాం. అంటే అంగం పైన ఉన్న నర్వ్స్ ఉంటాయి, డార్సల్ నర్వ్స్ అని, ఆ నర్వ్స్ని కట్ చేస్తాం. అలా కట్ చేయడం ద్వారా ఈ సెన్సిటివిటీ తగ్గిపోయి ఇంకెక్కువసేపు పర్ఫార్మెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో చాలా అది ట్రై చేయొచ్చు. అది కూడా ఫెయిల్ అయితే మాత్రం ఇంప్లాంట్ పోవాల్సి వస్తుంది. సో ఇంప్లాంట్ అనే సర్జరీ కూడా చాలా సింపుల్గా, ఎందుకంటే అంగస్తమన సమస్య కాదు, కానీ శీఘ్రస్ఖలనం ఉంది, ఎన్ని రకాలుగా మనం ప్రయత్నం చేసినా ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు అంటే ఫైనల్ ఆప్షన్ ఏంటంటే ఇంప్లాంట్ వేసేస్తే పర్మనెంట్గా ఈ ప్రాబ్లం, స్ఖలనం అయినా కానీ మీకు అంగం చిన్నగా అయిపోదు, ప్లస్ లాంగ్ టైమ్గా సెక్స్ చేయడానికి ఎటువంటి సమస్యలు ఉండవు. కాబట్టి 2 ప్రాబ్లమ్స్ మీకు ఒకటేసారి కవర్ అయిపోతాయి. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ నన్ను వచ్చి ఒకసారి Andro9లో కలవండి, లేకపోతే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.